సో ఇప్పుడు మార్నింగ్ అయిపోయిందండి. ఇంకా ఇంద్ర కోసం మా మ్యాంగోస్ వెయిట్ చేస్తున్నాయి. డే విత్ మ్యాంగోస్ కాబట్టి అవి వచ్చారు, చూపిస్తాను మీకు. గుడ్ మార్నింగ్. మాట్లాడు, అరుస్తాయి. అయిపోయిందా ప్రాక్టీస్? బాగా జరిగిందా? ఓకే. అవును అవును, సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేదనుకో నా మ్యాంగోస్, నా ఇజ్జత్ పోతుంది ఈరోజు. గుడ్ మార్నింగ్ చెప్పగానే గట్టిగా అరుస్తాయి అన్నమాట. నాన్నలు హలో హలో నాన్న, గుడ్ మార్నింగ్. హలో గుడ్ మార్నింగ్. వస్తున్నా. హలో బేబీలు. గుడ్ మార్నింగ్. హలో నాన్నలు, అమ్ములే. గుడ్ మార్నింగ్ చెప్పలేదు. కంప్లైంట్స్ ఏంటి 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 ఏంటి? ఏం చేయమంటావు? ఏం చేయమంటావు? డాడా లేట్కి వస్తే నన్ను ఏం చేయమంటావు? నా మిస్టేకా? నా మిస్టేకా? పో. చాలా తర్వాత కంప్లైంట్లు చేసుకోవచ్చు మనం. కోపం మనకి చాలా. ఇంకా ఇప్పుడు ఇవి యాక్చువల్లీ నేను రోజు మార్నింగ్ అన్నమాట ఇక్కడ నుంచి తీసుకెళ్లి బాల్కనీలో వేస్తాను. విటమిన్ డి కోసం. విటమిన్ డి కోసము బాల్కనీలో మళ్ళీ వెయిట్ చేస్తాయి. నేను ఫస్ట్ బాదం ఇస్తాను అనమాట వాటికి. సో ఆ బాదం కోసం నాకు తెలుస్తుంది మళ్ళీ. సో మా మ్యాంగోస్ కోసం ఇలా మొత్తం రెడీ చేశాను అనమాట. బాల్కనీ అంతా వాటి కోసం గ్రీనరీ, ఆడుకుంటాయి, చక్కగా ఆడుకుంటాయి అనమాట. ఇది మ్యాంగో స్వింగ్, ఈ రెండు. అండ్ ఇవన్నీ మొక్కల దగ్గర అంతా ఆడుకుంటాయి, వాటి గ్రీనరీ, న్యాచురల్ సరౌండింగ్స్ ఉండాలని. ఇది వచ్చి మ్యాంగో జిమ్ అనమాట. ఓకే, చక్కగా ఒక చేతితో పట్టుకుని తింటుంది అనమాట. నైస్ 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 అనగానే ఇలా ఊపుతుంది అనమాట మా మ్యాంగో. నైస్ నాన్న, నైస్ నైస్. రంగుల మొలకమ్మ. ఇంకా బయట ఉన్నాయండి. యాక్చువల్లీ ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది కదా అమ్ము. పాపం లక్ష్మి పాపం అన్ని చేసేస్తుంది, క్లీన్ చేసేస్తుంది. అవును, బట్ నేను వచ్చిన తర్వాత వాటిని బయట వేస్తాను. ఈలోపు ఇక్కడ ఆడుకుంటూ ఉంటాయి అవి. సో ఈ రోజు నాకు పడింది. మా మ్యాంగో బెడ్ అనమాట, దీనిలో పడుకుంటుంది. అండ్ ఇది దాని టాయ్ అనమాట. దానికి చాలా ఇష్టం ఈ టాయ్ అంటే, ఎందుకంటే ఇలాగ సౌండ్ వస్తుంది కదా, అందుకనే రోజు దీనితోనే ఆడుకుంటుంది అనమాట. సో ఇది వచ్చి దాని క్లీనింగ్ టూల్. కిందంతా పాటీ చేస్తే క్లీన్ చేస్తాము. అండ్ దీంట్లో వచ్చేసేసి ఫుడ్ ఉంటుంది, చూపిస్తాను మీకు నేను. ఇది మా మ్యాంగో ఫుడ్ అనమాట. రకరకాల సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ అన్నీ ఉంటాయి దీంట్లో. అయితే ఏంటంటే చిన్న సన్ఫ్లవర్ సీడ్స్ ఎందు మేడం, ఓన్లీ ఇవే తింటుంది అనమాట, ఇంపోర్టెడ్. ఇవి వచ్చేసేసి ఫ్రూట్ లూప్స్. తినేటప్పుడు చూపిస్తాను మళ్ళీ. ఇంక ఇప్పుడు మనం క్లీనింగ్ దగ్గరికి వెళ్దాం. ఇంకా ఉంచుకుంటాయండి వాటి ట్రేస్ని, అంత ఏమి డర్టీ చెయ్యవు మా మ్యాంగోస్, చాలానే నీట్ వాటికి. అవును, కంపల్సరీ ఎవరైనా బర్డ్స్ పెంచుకున్నా, ఇంట్లో ఎవరైనా పెట్స్ ఉన్నా కూడా రోజు మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ వాటి కేజ్ క్లీన్ చేసుకోవాలి. లేకపోతే వాటి ఇవి చాలా ఓపిక ఉండాలి. ఈ ట్రే క్లీన్ చేసుకోవాలి. ఎనీ పెట్టాము ఇన్ దట్ కేస్ యు హావ్ టు బి కేర్ఫుల్. ఉంటేనే మనం కూడా వాటితో క్లోజ్ గా ఉంటాం కాబట్టి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ మనకి రావన్నమాట. ట్రూ. చాలా అంటే చాలా నాకు దీనికి సర్వీస్ చేయాలంటే చాలా ఇష్టం కూడా. ఎందుకు అనంటే మీకు నిజం చెప్పాలనంటే అసలు మనుషుల కంటే కూడా నిజంగా పెట్స్ పెంచుకుంటే వాటి మైండ్లో ఏముండవండి, మనమే ఉంటాం. వాళ్ళ లైఫ్లో ఆ పెట్స్కి లైఫ్ మొత్తం మనమే అనమాట, ఇంకెవరు ఉండరు. మనకు కూడా అంతే, మన పిల్లలా చూసుకుంటాం కాబట్టి చాలా ప్రాణం పెడతాయి. మనం అంటే ఎంత ఇష్టం. నేను ఒక షార్ట్ చూపిస్తాను మీకు. మ్యాంగో. నో నో
నో నాది నీది కాదు. నువ్వు వెళ్ళి కంచి నీది కాదు. అరే ఎల్లంటే ఎల్లు కంచి ఎల్లో మావిడ నన్ను ఆ రెండు నా దగ్గర ఉన్నాయన్నమాట ఆడుకోవడానికి వచ్చే బెడ్రూమ్ లో. మావిడ నాది డాడా అని మావిడ నా దగ్గరికి వస్తుంటే మావిడిని ఇల్లు కొరడానికి వెళ్ళింది. మ్యాంగో మరీ అసలు డేస్ బేబీ. మ్యాంగో మా దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని బయటికి తీసుకెళ్లేవాడిని. అసలు టూర్స్ లైక్ కార్ డ్రైవ్ తీసుకెళ్లేవాడిని. నా కార్ లోనే ఉండేది. అది బాగా తిరిగేవాళ్ళం. కానీ ఇప్పుడు అది దానికి పేరు వచ్చేసరికి దానికి పొగరెక్కువైపోయింది. నాకంటే మాట దాని పేరు మాట అనమాట. సో ఇట్లాగా నీట్ గా వాష్ చేసేస్తాం అనమాట. ఇది వాటి బౌల్స్. ఈ రెండు బౌల్స్ ఒకటి వచ్చేసేసి డ్రై ఫుడ్ పెడతాము, ఇంకోటి వచ్చి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పెడతాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం. నిన్న కార్న్ పెట్టామన్నమాట, ఈరోజు జామకాయ. ఇది వచ్చి దాని వాటర్ కంటైనర్. అసలు ఈరోజు వీళ్ళు రకరకాల చూడబోతున్నారమ్మ మన మ్యాంగో నకరాలన్నీ. ఎవరైనా చూస్తే షాక్ అయిపోతారు అవి చేసే వేషాలు. సరే ఓకే, ఇంక ఇప్పుడు మనం నెక్స్ట్ అవి ఎలా వస్తాయి అనేది చూద్దాం. ఆవిడ కూడా హెల్ప్ చేస్తుందండి. వాటికి వాటర్ అనమాట. ఇప్పుడు వీటిలో మంచిగా వాటర్ పట్టి కొనిపోతుంది. మాత్రం కంటైనర్ లేకపోతే మా మ్యాంగోకి స్నానం చేయడానికి స్నానం నేను చేస్తాను ఈరోజు సరే మామూలుగా మధ్యలో వెళ్ళిపోతుంది. చికాకు వచ్చిందంటే మధ్యలో 3ంటికి చేసేస్తుంది, 5ంటికి చేస్తుంది, రాత్రి 7ంటికి కూడా స్నానం చేసేస్తుంది అండి. అంత పిచ్చిది మా మ్యాంగో. మన మ్యాంగో నేను ఎక్కువ ఫస్ట్ మ్యాంగో దానికి చాలా ఇష్టం. ఇప్పుడు డోర్ ఓపెన్ చేసి మ్యాంగోస్ని పిలుద్దాము. ఫస్ట్ మన సెకండ్ మ్యాంగో వచ్చేస్తుందండి. ఫస్ట్ మ్యాంగో మాత్రం నేనే వెళ్ళి తీసుకురావాలి. అది కూడా ఎలా వెళ్ళాలో చూపిస్తాను. ఫస్ట్ సెకండ్ మ్యాంగో వస్తుంది గ్యారంటీగా. దా తల్లి దానా. ఏది ఏది చూపించు. ఏం చేస్తున్నారా? ఇంకోటి ఏది? అసలు ఇప్పట్లేదు దానికి ఛాన్స్ అనే వస్తుంది. ఇది వెయిట్ చేస్తుంది ఇక్కడ నా కోసం. దా తల్లి కిందికి రా. దానన్న అది నా బంగారు తల్లమ్మ. ఇది దా వచ్చి దానా దా వచ్చి వచ్చే దగ్గరికి రా. అర్జునుడు వెయిట్ చేస్తుంది. దగ్గరికి రా, ఇంకా రా. అది అమ్ములు మా బెడ్రూమ్ ఇలా ఉందని మీరేం అనుకోకండి. పొద్దున ఇలానే ఉంటాయి అందరి ఇల్లు. ఇప్పుడు మీకోసం నేను సర్దలేనమాట. మసాజ్ చేయించు. అబ్బా 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 కళ్ళు మసాజ్కి లాలి పాడుతున్నది గాలి. ఇంక చాలు, ఇంక అంతకంటే దూరలేవు అంత. అయ్యో కళ్ళు కూడా మూసేసింది. బంగారు తల్లి ఆకలేస్తుందా? ఇప్పుడు బాదం అయిపోయింది కదా, గింజలు తినింది. ఇగోండి ఇప్పుడు ఫ్రూట్ లూప్స్. ఎంత చిన్నవి కూడా ఎంత క్యూట్గా పట్టుకొని తింటాయి చూడండి. మ్యాంగో ఉంది కదండి, ఇది వచ్చి మేము తెచ్చుకున్న మ్యాంగో అనమాట. బిజీగా తినేస్తుంది చూడండి. మేము ఇలానే ఓపెన్ ఉంచుతాం మధ్యాహ్నం వరకు పైన ఈ డోరు అన్నీ. ఇది వచ్చేసేసి ఇంకొకళ్ళు వాళ్ళు పెంచుకోలేక మాకు ఇచ్చేసారు. ఓకే 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 వీడియో తీస్తున్నాను అంతే. ఓకే మళ్ళీ పిలవాలని తుళ్ళే ప్రతి ప్రాయమే మళ్ళీ మొదలవని నింగి నీలా నిలిచేదాకా తోడు
తోడుగా వీచే గాలి మెరిసే తారల సాక్షిగా నువ్వు కావాలి అమ్మా నన్ను వీడొత్తే అమ్మా బంగారం నువ్వమ్మా బంగారం నువ్వమ్మా. తన నోట్లో ఫ్రూట్లు పెట్టుకొని కూడా నేను పాడుతున్నాను కాబట్టి ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతుంది అనమాట. దానికి నా పాట అంటే చాలా ఇష్టం. అది బంగారు చాలా ఇష్టం. పాడమంటుంది మళ్ళీ పాడినా ताही कहाँ शुरू कहाँ खत्म ये मंजिलें है कौन सी न वो समझ सके न हम अजीब दास्तां है कहाँ शुरू कहाँ खत्म ये मंजिलें हैं कौन सी न वो समझ सके ना. ఇది వాళ్ళ డాడా పెట్, కానీ ఇది మాత్రం వాళ్ళ అమ్మ పెట్. వాటి ప్రపంచంలోకి వెళ్ళిపోయాయి. వాటికి ఆ విండో అంటే ఎందుకు అంత ఇష్టం నాకు తెలీదు. ఆ కర్టన్స్ వెనక దాక్కుని చూసారా. మీ గురించి చెప్తున్నా. ఏం చేస్తున్నారు నాన్న? మొత్తం చూసారా ఇలా ఆడుకుంటాయి అన్నమాట. ఆ రెండు కాళ్ళు అలా పెట్టి ఏదో సింహం లాగా. బాత్ టైం. ఎక్కడ దాక్కుంటున్నారు? పారిపోకే పిట్ట చేయాల్సిందే. బా హ్యాపీ. అంత మారం ఏంటంట మాట వినకుండా. ఇప్పుడు చూడు ఎంత ఫ్రెష్ గా ఉంటుందో అమ్ములకి. చిన్నబోయిందేమో చెలికొమ్మ ఆ గుండెల గూటికి ముందే. మంచిగా స్నానం చేసా. ఇప్పుడు చక్కగా నిద్ర వస్తుంది అనమాట. అది కూడా స్నానం అయిపోయిందన్నా బుజ్జులు. చలో బాయ్, ఎంజాయ్. సరే కటింగ్ సౌండ్ అక్కడి నుంచి వస్తున్నాయి అన్నమాట. వాటికి అర్థమైపోయింది దాని లంచ్ టైం అయిపోయింది. వస్తున్నా. దాన్ని జామకాయ చాలా ఇష్టం. చలో నాన్న రండి రండి నాన్న. చలో 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 టైం ఫర్ బువ్వా. దానన్న వచ్చే బంగారు. నువ్వు ఈజీ వే చూడు నీదే. బాగా తెలివి మ్యాంగోకి. చలో చలో నాన్న చలో చలో స్లీపింగ్ టైం. చలో చలో స్లీపింగ్ టైం నాన్న. చలో గో. వెరీ గుడ్ గుడ్ బేబీస్. బువ్వ తినండి. ఇంకా ఫుల్ డే ఓపెనే ఉంటుందండి కేజ్ కదమ్ము. చాలా మంది అనుకుంటారు మనము వీటిని కేజ్ చేసేస్తున్నాం. మా అస్సలు ఉండవండి కేజ్లో. ఉల్లి పడుకోవడానికి వెళ్తాయి. గుడ్ నైట్. లైట్ ఆఫ్ చేసేయమ్మా. లైట్ ఆఫ్ చెయ్యాలి. ఏంటి ఏంటి గుడ్ నైట్ టైం ఇప్పుడు. బొజ్జో చలో గుడ్ నైట్. అమ్ము కాదు మన మన బర్డ్స్ మన మ్యాంగోస్ ఎలా అంటే మనకు ఒక పెద్ద పనిలాగే ఒక ఫుల్ డేలో మనకి స్పెండ్ చేస్తాం కాబట్టి అంత బాగా మన మాట వింటాయి అన్నమాట. అవును. లేకపోతే అసలు నేను సన్ కార్నియర్స్ నేను ఇంత అంటే మన వీడియోస్ లో ఎక్కడ చూసాం కానీ బట్ మనం ఇంత ట్రైన్ ఫుల్ మన ఒక పర్సన్ మాట వినడం అనేది నేను ఫస్ట్ టైం సన్ కార్నియర్స్. అవును. సో ఇప్పుడైతే ఏం చేస్తే చూద్దాము. లంచ్ పెట్టేసాం కదా, కాసేపు ఆగి చూద్దాం ఏం చేస్తాం.
కాసేపు ఒక అరగంట తర్వాత స్టోరీ తెలుస్తుంది అందరికీ ఏం జరుగుతుందని. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్తో చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట అసలుకి. భోజనం అయినా ఒక అరగంటకే అరుస్తాయి. ఏంటన్నా ఏం కావాలి? ఏం కావాలి నాన్న? ఏం కావాలి? పట్టుకో. ఏం కావాలి నాన్న? ఏం కావాలి? ఏం కావాలి? ఏం కావాలి నా బిడ్డలకి? ఏం కావాలి? ఏం కావాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏసీ వేయాలా మనము? ఏసీ ఏసీ వేయాలా? ఏసీ కావాలా? చల్లగానే ఉంది కదా ఇప్పుడు, మనం ఎందుకు ఏసీ వేసుకోవాలి? ఎంత బాగా అలవాటు అయిపోయిందండి. చల్లగానే ఉంది కదా, ఎందుకు ఏసీ వేసుకోవాలి మనము? అసలు ఏసీకి ఎంత అలవాటు పడిపోయాయంటే 2:33 అయ్యిందంటే 1 గంటనే ఏసీ వేసుకోవాలి ఖచ్చితంగా. ఏసీ సౌండ్ వేసి వెంటనే సైలెంట్ అయిపోతాయండి అసలుకి. చూడండి. ఓకే, హ్యాపీయా? ఓకే ఓకేనా? 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 ఓకే, హ్యాపీ. గుడ్ నైట్. గుడ్ నైట్. పడుకోండి. 1 అవర్ ప్లీజ్. పడుకోండి, సైలెంట్. బెడ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకా అసలు సౌండ్ రాదండి, మనం బయటకు వెళ్ళిపోతాం కదా, సైలెంట్ అయిపోతాం. మళ్ళీ డోర్ కూడా క్లోజ్ చేయాలి. డోర్ తెరిచి కూడా ఉండకూడదు. మాకు ప్రైవసీ కావాలి మా మ్యాంగోస్కి. అంతే, అస్సలు సైలెంట్గా ఉంటే అస్సలు మాట్లాడవు. ఇది నంబర్ ఆఫ్ చేసేంతవరకు మాట్లాడవు. ఈవినింగ్ 6 అయినా కూడా అసలు 6 అయినా 7 అయినా ఏసీ ఆన్ ఉంటే సైలెంట్గా ఉంటే అసలు మాట్లాడమండి. అంత వాటికి ఇష్టం అనమాట. ఎంత అయిందన్నా? 6:57. కుయ్యి కై కూడా బయటికి జస్ట్ 2 అవర్స్ అంటే వర్క్ ఉండి వెళ్ళొచ్చాము. ఇంకా అలా సైలెంట్గా ఉన్నాయి చూడండి. నా వాయిస్ ఇన్నా కూడా సైలెంట్గా ఉన్నాయి, ఎందుకంటే పడుకున్నాయి మంచిగా ఏసీలో. చూద్దాం. నాన్నలు నాన్నలు పడుకున్నారు నాన్న బాగా బాగా పడుకున్నారు మొత్తగా. ఇప్పుడు చాలు బాబు వచ్చినారా? దాదాతో ఆడుకోవాలి. బాబు వచ్చినారా? అప్పుడు ఓకే. ఏంటమ్మా స్నాక్ ఇప్పుడు? ఈరోజు స్నాక్ ఏంటంటే ఇప్పుడు ఏంటమ్మా స్నాక్ ఏమి ఇస్తున్నాడు ఇప్పుడు? ఓ మఖానా. ఓ వావ్, ఓ వావ్. అమ్ములు మఖానా తింటున్నామల్లా అమ్మమ్ము. నువ్వెందుకే దీనికి వీడియో తీస్తుందని బాగా తెలిసిపోతున్నాము. ఇది చూడము నా నేషనల్ చూడము. అసలుకి ఏంట్రా ఇంత పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు మీరు? మీకు వీడియో తీస్తున్నాం కూడా తెలిసిపోతుందా నాన్న? నైస్ నైస్ తల్లి. కొన్ని అంటే చాలా చిరాకండి. దేన్ని చూస్తే చిరాకో ఇప్పుడు మా ఆయన చూపిస్తే చూడండి. ఇంకప్పుడు పూనగా వచ్చిన లెవెల్ అయిపోతుంది అనమాట. రెడీ అమ్ము. ఇదంటే మా మ్యాంగోకి ఇష్టమే లేదు అనుకోండి. తీసుకుంటున్నాయి. ఏంటన్నా అదిగోండి పూనగా వచ్చేస్తుంది. ఇంకా అయిపోయింది. బీపీ ఎక్కువైపోతుంది ఆ పిల్లలకి. ఓకే ఇదిగోండి ఇక్కడ మా ఆయన బొమ్మ చూపిస్తున్నాడు. ఇక్కడ వీటి పూనకం చూడండి.
అది చూ 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 ఎవరు నాన్న ఎవరు ఇంకొక మ్యాంగోనా వద్దు నాన్న మనకి వద్దు. ఓకే 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 మ్యాంగో రిలాక్స్ రిలాక్స్. देखो मेरा मन जानी मन हुए दोनों क्यों नहीं सजन तुम पे ही खोया होगा कहीं तुम्हारा मन जानी मन ఇంకో పాట పాడాలా భూమిపై చేరుకుంటదా లేకుంటే చెక్కి ఉంటాడా అర్జునీలా శిల్ప సంపద జగత్తు చూడని మాత్తు నీలని నీ నవ్వు తాకి తరించి తపస్సిలా నిషీదులల్లి లలాలా లలాలా. ఇప్పుడు డాడా పాట పడతాడంట. ఓకే చాలు. एहसान तेरा होगा मुझ पर दिल चाहता है वो कहने दो मुझे అమ్ము तुमसे అది డాన్స్ చేయట్లేదమ్ము मोहब्बत చూసావా అది నేను పాట. ఇప్పుడు చూడు కావస్తే నేను పాడతా. एहसान तेरा होगा मुझ पर दिल चाहता है वो कहने दो मुझे तुमसे मोहब्बत हो गई है मुझे पलकों की छाँव में रहने दो एहसान तेरा. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే నువ్వేం చేసినా నా బిడ్డలు నేను పాడితేనే డాన్స్ చేస్తాయి. అర్థమైందా? యువర్ ఫాదర్ ఇస్ జెలస్ నాన్న. అవును పాడింది నేను వెళతా అవుతుంది చూడండి. ఇంకా తాగిసి పైకి వస్తుంది అనమాట. ఓకేనా? ఎవరి వాయిస్ బాగుంటుంది. చాలు చాలు ఫీలింగ్ జెలస్ ఇక్కడ. చాలు ఎనఫ్. దీనికి నేనంటే పిచ్చి అన్నమాట. చాలా ఇష్టం దీనికి నేనంటే. వీటి వేషాలు రోజంతా కూడా టైం పాస్ అయిపోతుంది మాకు. మేము మా పిల్లలం చూడండి మసాజ్లు ఎట్లా చేయించుకుంటుందో చూడండి. దానికి ఎంత పిచ్చి అంటే మసాజులు పిచ్చి, బాగా పిచ్చి మసాజులు పిచ్చి. మ్యాంగో ఫస్ట్ ఇంద్రా చేతిలోనే పెట్టానండి ఈ మ్యాంగోని. అందుకనే దీనికి ఇంద్రా అంటే చాలా ఇష్టం అన్నమాట. పిచ్చి ఒక రకంగా, దీనికేమో నేనంటే పిచ్చి బాగా. రాదు నా దగ్గర ఇది వచ్చేస్తుంది. ఇది నా దగ్గర కూడా వచ్చేస్తుంది. उम्र भर का अजीब दास्ता है, कहाँ शुरू कहाँ खत्म. నీకు నిజంగా నా పాట ఎంత పెద్ద సింగర్ అయితే ఏం లాభం అండి. నా బిడ్డకి నా పాటే ఇష్టం కదా బుజ్జు. అబ్బా మ్యాంగోస్తో వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటా. పాపం వ్లాగ్ కోసం ఈరోజు చాలా నా బిడ్డలు అలసిపోయాయమ్మా కదా నాన్న.
నేను వాటిని అస్సలు అందుకే కెమెరాకి ఎక్కువ తీసుకొని రాము నేను ఇంకా రాజు. ఎందుకంటే నేను ఇంకా ఎందుకు తీసుకొని రాము అని అంటే వాటి ప్రైవసీ వాటికి నచ్చింది ఇస్తూనే ఉంటాయండి నన్ను అని. అందుకని వాటికి ఇష్టం వచ్చినట్టు అవి ఉండాలి. అండ్ మీకు తెలుసా ఇంట్లో మీరు ఏ కిటికీకైనా వదలండి, అది వెళ్ళదు, దానికి ఆ కిటికీయే కావాలి. మొన్న బయటికి వెళ్ళి కూడా మా కార్ కింద అసలు మర్చిపోతున్నాను అసలు ఒక్కసారిగా ఇది ఎగిరి బయటికి వెళ్ళిపోయింది. అసలు నాకు ఇంద్ర కాళ్ళు చేతులు ఆడలేదనమాట. కిందికి వెళ్ళి మ్యాంగో ఇదేమో పైనుంచి అరుస్తుంది ఈ మ్యాంగో, మేమేమో కిందంతా వెతుకుతున్నాం. ఎంత స్వీట్ అండి ఈ మ్యాంగో. కింద కార్ దగ్గర అలా చూస్తుంది. ఇంద్ర వచ్చేసిన వెంటనే పాదాలు గుర్తుపెట్టి గబగబ పైకి ఎక్కేసింది అనమాట. ఏడ్చేసాం ఆ రోజు మేము ఇద్దరం కూడా, వణుకొచ్చేసేసింది మాకు. బతకలేవు నాన్న. ఇంకోటి తెలుసా, వీటి ఫుడ్ మన కంట్రీలో దొరకదు. సో అందుకని వీటిని మనం బయట వదిలేయకూడదు, ఎందుకంటే ఇవి ఎగ్జాటిక్ బర్డ్స్ కదా, ఎలా సర్వైవ్ అవుతాయి. సో అందుకనే మేము ఫుల్ కేజ్ లో ఉంచమండి. మధ్యాహ్నం గంటన్నర పడుకుంటాయి, దాని తర్వాత రాత్రి అంతా పడుకుంటాయి. అందుకని రాత్రి వేసేస్తాము, మళ్ళీ మార్నింగ్ ఓపెన్ చేసేస్తాము. సో ఎక్కువ కేజ్ చేయమన్నమాట, మాకు ఇష్టం లేదు. అండ్ చాలా మంది పెప్పర్ గురించి అడుగుతున్నారు. అయితే పెప్పర్ది ఏమైందంటే మేము యూఎస్కి వెళ్ళినప్పుడు అది చాలా ఫెరోషియస్ అయిపోయింది. మొన్న ఇంద్ర వెళ్ళినప్పుడు అది ఏమైపోయిందంటే ఇంకా కొరకడం మొదలేసేస్తుంది అందరినీ. ఎవరు వచ్చినా కూడా కొరికేసేస్తుంది. చాలా అంటే అది నేనుంటేనే కొంచెం బాగా నేను మిస్ అయిపోయింది, అది మిస్ అయిపోయింది. సో దాంతో అసలు నా దగ్గర కూడా రావట్లేదు అనమాట. ఇంక ఇలా అయితే కష్టం అని చెప్పేసి ఇచ్చేసేసామన్నమాట. హాస్పిటల్ వాళ్ళకి, వెటర్నరీ హాస్పిటల్ వాళ్ళకి ఇచ్చేసాం. సో దాని వాళ్ళు ఇంకెవరికైనా మంచి పేరెంటింగ్ చేసే వాళ్ళకి ఇవ్వగలరు అని. మనం చూసుకోలేమని కాదు, కానీ వీటితో కూడా చాలా పాజిటివ్ అయిపోతుంది. వీటి దగ్గరికి వెళ్ళినా కూడా దానికి కోపం వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇవి పాపం ముందు నుంచి వచ్చాయి కదా, అందుకని ఇంకా సరే అని చెప్పేసి పెప్పర్ని ఇచ్చేయడం జరిగింది. సో చాలా మంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాము. ఎప్పుడైనా ఇల్లు కడితే మాత్రం వీటికి ఒక రూమ్ కడతాను, అసలు నెక్స్ట్ లెవెల్ ఉండాలి, అది నా కోరిక కదమ్ము. సో యాక్చువల్లీ ఇంకా చాలా వేషాలు వేస్తాయండి, ఇంకా చాలా తీయాలంటే చాలా కష్టం. ఎందుకంటే పూజ చేసేటప్పుడు చక్కగా పూజ వింటాయి, డిస్టర్బ్ చేయవు. అసలు దానికి ఓం నమః శివాయ అనే మంత్రం చాలా ఇష్టం. రోజు సాయంకాలం నేను కానీ ఇంద్ర కానీ దేవుడి పాటలు పెడతామన్నమాట. వాటికి చాలా ఇష్టం. మేము ఎన్ని కర్టన్స్ మారుస్తాం తెలుసా అండి ఈ రూమ్ లో, ఎవ్రీ మంత్ మారుస్తాము. ఆ మార్చిన ప్రతిసారి కూడా కన్నాలు పడిపోయి, చింపేసి, దారాలు పీకేసి వాటి టైం పాస్ అనమాట. అది కూడా లోపలికి వెళ్ళిపోయి చూస్తారా, అంతే ఒకటి వెళ్ళిపోయింది, ఇది కూడా ఇంకెళ్ళిపోతుంది, దారి చూసుకో. అది చాలు, మమ్మల్ని ఈరోజు చాలా ఇసుకించారు బ్లాగ్ కోసం. ఇంకొక 2 hours వాటికే ఉంటాయి, కర్టన్ ఆడుకుంటూ ఉంటాయి అనమాట. ఆఫ్టర్ 2 hours మళ్ళీ వచ్చాను అంటే గుడ్ నైట్ లోపలికి వచ్చేస్తాయి, కేజ్ లో పడుకుంటాయి. సో అడిగిన వాళ్ళందరికీ కూడాను మా మ్యాంగోస్ బ్లాగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ చాలా మంది అనుకోవచ్చు ముద్దులు పెడుతున్నారు మీనా గారు, ఇందిరా గారు, మంచిది కాదు అది ఇది అని. చాలా కేర్ తీసుకుంటామండి వాటి క్లెన్లీనెస్ గురించి కానీ అన్నీ కానీ. అండ్ మనం కొంచెమైనా పెట్టింగ్ చేయాలి, కొంచెమైనా ముద్దు పెట్టుకోవాలి వాటిని, లేకపోతే అవి మనతో కనెక్టెడ్గా ఫీల్ అవ్వమన్నమాట. సో అందుకని ఇట్స్ గుడ్ ఓన్లీ. Yeah, so and we take care all the precautions. ఈ వ్లాగ్ నచ్చినట్లు అనుకుంటున్నాను. నాకు తెలిసి పెద్ద వాళ్ళకంటే కూడా ఈ వ్లాగ్ చిన్న పిల్లలు, పెద్ద అండ్ ఎల్డర్లీ పీపుల్ ఉంటారు కదా, అమ్మమ్మలు, నాన్నమ్మలు, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. అవును అవును కదా. అవును. yes yes say yes. yeah say yes yes. చాలా ఇంకా ఓవర్ యాక్షన్ ఈ రోజు. ఓకే అండి, సో అంతేనండి ఈ రోజు వ్లాగ్. సో ఇలాంటి వ్లాగ్స్ ఇంకా మీరు చూడాలి అని అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. Until next episode, tata bye bye, lots of love, God bless you guys.